ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు డిసెంబర్ నెలలో పంపిణీ చేయాల్సినవి సచివాలయ సిబ్బంది ద్వారా ఈ నెల నవంబర్ 30ని జిల్లాలో 2,64,636 మంది లబ్ధిదారులకు సుమారు 112.25 కోట్లు పంపిణీ లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి చేయనున్నట్లు తెలుపుతూ పెన్షన్ల పంపిణీ ఉదయం 6 గంటల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలని, ఆలస్యమైతే తప్పకుండా చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 2,64,636 మంది లబ్ధిదారులకు సుమారు 112.25 కోట్లు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు పెంచడమైందని, అలాగే వికలాంగులకు పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పెంచడమైందని, డిఎంహెచ్ఓ పెన్షన్లకు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు పెంచడమైందని, ఇందులో శాశ్వత వికలాంగులకు 5,000 నుండి 15,000 రూపాయల వరకు పెంచడమైందని తెలిపారు. డిసెంబర్ 1న ఆదివారం సెలవు దినం ఉన్నందున ముఖ్యమంత్రి సదరు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు ఒకరోజు ముందుగానే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల నవంబర్ 30న శనివారం పంపిణీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఉదయం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా ఉపేక్షించేది లేదని, 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. ఏదైనా కారణంగా మిగిలిపోయిన వారికి డిసెంబర్ 2వ తేదీ మాత్రమే పంపిణీ చేయాలని తెలిపారు. పెన్షన్ లబ్ధిదారులు అందరూ నవంబర్ 30న పెన్షన్ తీసుకోవాలని, బయట గ్రామాలకు వెళ్లిన వారు కూడా వారి గ్రామాలలో అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకునాలని సంబంధిత మండల అధికారులు, సచివాలయ అధికారులు వారికి సమాచారం అందించి అందరూ అందుబాటులో ఉండేలా వారికి సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్ లబ్ధిదారులు ఎవరూ సచివాలయ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ తెలిపారు. 2 నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో ఒకసారి మొత్తం చెల్లించాలని, పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే భార్యకు మరుసటి నెలలో వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.